పోలీస్ స్టేషన్కి వెళ్తే మాత్రం పోలీసులు కంప్లైంట్ తీసుకోవట్లేదని ఆయన ఆమె స్వయంగా మీకు లైవ్ లోనే చెప్తుంది. ఏం చెప్తారు? ఎందుకు తీసుకోవట్లేదు మీ ప్రభుత్వంలో పోలీసులు? ఎందుకు కంప్లైంట్ తీసుకోవాలి? ఇప్పుడు ఒక పోరాటానికి గాని విమర్శలకు కూడా ఒక అద్దు ఉంటదండి. మనం ఒక పోరాటానికి గాని విమర్శలకు గాని ఒక అద్దు ఉంటది. మనం పోరాటం చేసేటప్పుడు ప్రభుత్వ ఆస్తులకు గాని ప్రజలకు గాని ఎక్కడ కూడా ఆటంకం లేకుండా గానీ మన యొక్క భావ స్వేచ్ఛను గాని మన యొక్క ఆలోచన గానీ ఎక్కడైనా పంచుకోవచ్చు. కానీ దాన్ని చేసే విధానంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు శాంతి భద్రతలకు గాని ఇంకో దానికి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఓకే నేను చెప్తా వినండి. ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ అయిపోయినట్టు ప్లీజ్ ప్రవీణ్ గారు నేను మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం చేసి దాన్ని ఒక తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ప్రాపగాండ చేస్తున్నప్పుడు పోలీసులు లాగా చూస్తారు. దాంట్లో తప్పే ఉందండి నేను అనేది. దయాకర్ గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి సార్. ఒక ఆడపిల్ల కోర్టులో ప్రవీణ్ గారు ఒక్క నిమిషం మీరు వినండి. ఇప్పుడు దయాకర్ గారితో నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎవరన్నా మనోభావాలు కించబడితే కేసు పెడతా అంటున్నారు కదా మీరు. దయాకర్ గారు చెప్పండి. మనోభావాలు కించబరిస్తే కేసు పెడతా అంటున్నారు. మొన్న ప్రియా చౌదరి గారు ఒక పంజగుట్ట పోలీస్ స్టేషన్ లా ఒక కంప్లైంట్ ఇచ్చినారు. ఒకడు ఆంధ్ర ఒక పాస్టర్ గారు మల్లె పూలు పెట్టుకున్న స్త్రీ బజార్ది అని చెప్పి కామెంట్ చేసినారు. దాని మీద ప్రియా చౌదరి గారు స్పందించి కంప్లైంట్ ఇస్తే ప్రియా చౌదరి గారి మీద అబ్యూజ్ వీడియోస్ పెడితే పంజగుట్ట పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే సిఐ నెల్లంబాబు అయింది. ఇప్పటి వరకు కేసు పెట్టలే. మొన్న నేను ఫోన్ చేసి గట్టిగా అడిగితే లీగల్ ఒపీనియన్ కి ఇచ్చిన అంటే ఒక నెలన్నర పడుతుంది ఆ లీగల్ ఒపీనియన్. హిందువుల మనోభావాలు గించవచ్చనే హిందూ మహిళలని వాడు ఏమన్నాడు? హిందూ మహిళలని మల్లెపూలు పెట్టుకుంటే బజార్దని అన్నాడు. మరి నువ్వు యాజ్ ఏ హిందూ నువ్వేం మాట్లాడతావు? ఇప్పుడు దయాకర్ గారు చెప్పండి. తప్పు చేసిన వారు ఎవరైనా కూడా మీ ప్రభుత్వం ఎందుకు ఎఫ్ఐఆర్ చేయట్లేదండి? ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడం లేదు? మీరు ఎప్పుడు చేస్తారా అని చూస్తున్నాం. మాకు చేతకాక కూర్చోలేదండి. మేము ఎలా చేయాలో మీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలేంటో మేము చెప్పదలుచుకున్నాం. హిందూ స్త్రీకి మీరు ఇచ్చే గౌరవం ఏంటో చెప్పదలుచుకున్నాం. తెలంగాణ ప్రజలకే ఇవాళ గౌరవం మహిళల్లో మహిళలకు పెద్ద ఎత్తున మనం గౌరవం ఇచ్చినాం. సీటీలు పెంచగలిగినాం. డ్రగ్స్ రహిత సమాజానికి ఇవాళ పోలీసు మహిళలకు ఎక్కడ అన్యాయం ప్రభుత్వం ఇది. ప్రత్యేకత తెలుసమ్మా. మీ పండగలు నువ్వు ఎంత మంచిగా చేస్తావో నువ్వు ఎంత ప్రాపర్ హిందువో కనబడుతుంది. వారం ద్వారా కనబడుతూనే ఉన్నది. మీరు చెప్పమాకుండా మీరు వీళ్ళ మంత్రి ఏమంటాడు? ఖమ్మం మంత్రి వీళ్ళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటారు? కాంగ్రెస్ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. నేను జవాబు చెప్తానండి. అంటే హిందువులు దయాకర్ గారు మనం కంప్లీట్ గా